రైట్, నెక్స్ట్ స్టడీ హెడింగ్ ఐసీసీ వన్ డే ప్రపంచ్ కప్, ఐసీసీ వన్ డే వరల్డ్ కప్, వన్ డే వరల్డ్ కప్ నెంబర్ 1 1975 ఫస్ట్ ఎడిషన్, మొదటిది. ఇంగ్లాండ్ హోస్ట్, జరిగింది ఇంగ్లాండ్లో. మస్కట్ లేదు, అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. విన్నర్ వెస్ట్ ఇండీస్, రన్నర్స్ ఆస్ట్రేలియా. టీమ్ ఈవెంట్స్కి సంబంధించిన ఏమి రాసినా మీరు విన్నరు రన్నర్ ఖచ్చితంగా ఉంటారు, జరగాల్సినవి కాకుండా జరిగిపోయిన వాటికి. నెంబర్ 2 2023 ఎన్నో ఎడిషను? 13th. హోస్ట్ ఇండియా. మస్కట్స్ టాంక్ అండ్ బ్లేజ్. విన్నరు రన్నరు తెలుసు మీకు. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. నెక్స్ట్ 2027 14th దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియా. 3 countries. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా 3 countries will host. ఇంకా మస్కట్ తీసుకోలేదు, మీరు రాయగలిగితే విన్నర్ రన్నర్ రాసేయండి. నెక్స్ట్ 2027 అయిపోయిందా? 2031 15th ఎడిషన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఐసీసీ T20 వరల్డ్ కప్, ఐసీసీ 2020 ప్రపంచ్ కప్. నెంబర్ 1 2007 ఫస్ట్ ఎడిషన్, హోస్ట్ సౌత్ ఆఫ్రికా. విన్నర్ ఇండియా అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. విన్నర్ ఇండియా. 2007 ఫస్ట్ ఎడిషన్, హోస్ట్ సౌత్ ఆఫ్రికా, విన్నర్ ఇండియా, రన్నర్ పాకిస్తాన్. రన్నర్స్ అప్ పాకిస్తాన్. చూడండి ఇక్కడ సింపుల్. 2007లో ఫస్ట్ ఎడిషన్ని ఎవరు హోస్ట్ చేశారు? సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తే ఇండియా విన్ అయింది. ఎవరిని ఓడించి? పాకిస్తాన్ని ఓడించింది. నిజాయితీగా మాట్లాడుకుంటే ఆ రోజు పాక్ గెలవాలండి. 2007 టైంకి మీరు ఎక్కడున్నారు? స్కూల్లో. ఇంక నయం అంగన్వాడీలో ఉన్నాను లేదు. అయితే నేనైతే వైజాగ్లో ఉన్నానండి ఫైనల్ మ్యాచ్ రోజు. అక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను అప్పుడు 2006లో. అప్పుడు ఎంత అద్భుతం జరిగిందంటే మామూలుగా కాదు. 2007లో వన్డే వరల్డ్ కప్ కూడా జరిగింది. ఆ వన్డే వరల్డ్ కప్ టైంలోనే దీన్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఫస్ట్ ఎడిషన్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందని ఐసీసీ ప్రకటించిన తర్వాత అందరూ టీమ్స్ని రెడీ చేశారు. బీసీసీఐ కూడా భారత జట్టుని రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా పంపించింది టోర్నమెంట్ కోసం. పంపించిన తర్వాత మ్యాచ్ల మధ్యలో అనివార్య కారణాలతో రాహుల్ ద్రావిడ్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. చేయడంతో ఇప్పుడు ఈ మధ్యలో ఈడేంట్రా రిజైన్ చేశాడు, ఇప్పుడు మనం కొత్త కెప్టెన్ని ఎవరిని తీసుకోవాలని బీసీఎస్ తల పట్టుకుంది. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ లాంటి సీనియర్ ప్లేయర్స్ని తీసేస్తే అందులో యూత్లో సీనియర్ ప్లేయర్ యువరాజ్ సింగ్. అప్పుడు భారత్ జట్టులో 2007లో వాడు కొంచెం లగ్జీరియస్ పర్సన్. ఎవరు? యువరాజ్ సింగ్. కిమ్ శర్మ అని ఆ మధ్య ఒక హీరోయిన్ ఉండేది,
లాస్ట్కి మా బతుకు అలా అయిపోయింది. కిమ్ శర్మ తెలుసా? ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద పాట ఉందా? అందులో అపియరింగ్ ఎవరండి హీరోయిన్? కిమ్ శర్మ. సినిమాల్లోకి తీసుకొచ్చి ఉదాహరణలు చెప్పినా కూడా మీకు అర్థం అవట్లే. అర్థమవుతుంది, కానీ నేటి సినిమాలకు తీసుకురావాలి మిమ్మల్ని. నేటి సినిమాలకు తీసుకురావడానికి పురాతన కాలంలో ఒకే హీరోయిన్ 3-4 సినిమాల్లో నటించినట్టు ఇప్పుడు ఎవరు ఉండడం లేదు. ఒక హీరోయిన్కి ఒక సినిమా లేదా అర సినిమాయే. అంటే ఇంటర్వెల్ ముందు ఉంటుంది లేదా ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది, మరి రెండో సినిమా మరి ఉండదు. అంటే ఎన్ని సినిమాల్లో నటించినట్టు? అర సినిమా. ఆ పేరు గుర్తుకునే లోపాలు మాయమైపోతున్నారు. కాబట్టి ఆ యువరాజ్ సింగ్ని కాదని అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి 3-4 సంవత్సరాలు అయినా ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చేశారు. 2007 T20 వరల్డ్ కప్ జరుగుతుంది ఒకవైపు. నాకే కెప్టెన్సీ ఎవరా మీరని చెప్పి యువరాజ్ సింగ్ అలిగాడు. అలిగి దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్ ఆడకుండా వెళ్ళిపోయాడు. నేను ఆడను, మీరు ఏం చేస్తారో చేసుకుని నా కెప్టెన్సీ ఎవరా అని. ఎలాగో ఆ మ్యాచ్ గెలిచేశారు మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా తోటి. నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోటి. బీసీసీఐ బోర్డు, ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోని, సెలెక్టర్లో అందరూ యువరాజ్ సింగ్ దగ్గరికి వెళ్ళి, నాయన నీకు నమస్కారం పెడతాం, నీ వెనక మేము ఉంటాం, నువ్వే కెప్టెన్గా ఉండు, పేరు మాత్రం నాది వేసుకుంటానని చెప్పి ధోని అన్ని బతిమిలాడి అన్ని నెక్స్ట్ మ్యాచ్కి తీసుకొచ్చారు. వచ్చి రాగానే బ్యాటింగ్కి వచ్చాడు. బ్యాటింగ్కి వచ్చినప్పుడు అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ప్లెంటాఫ్ ఆడొచ్చి మన చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు చూడండి ఒకరికొకరు ఎక్కిరించుకుంటారు కదా, అలాగా ఒరే నీ కెప్టెన్సీ ఇవ్వలేదు తెలుసా అన్నాడు. అనగానే బ్యాట్ ఎట్టుకెళ్ళాడు కొట్టడానికి. చూడండి మీకు అప్పుడప్పుడు వస్తుంటుంది ఆ సిచ్యువేషన్. ఎంపైర్ కనుక ఆ రోజు అడ్డపోతే కొడేస్తాడు అండి, గ్యారంటీగా కొడేస్తాడు, హత్యే జరిగిపోదును. ధోని కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాన్ స్ట్రైక్ హ్యాండ్లు ఆడే ఉన్నట్టున్నాడు, వచ్చి ఆపాడు, కొడేస్తాడు. ఆ కోపము, బీసీసీఐ కెప్టెన్సీ ఇవ్వలేదని ఈ కోపము, ఈ రెండు కోపాలు స్టువర్ట్ బ్రాడ్ గార్డ్ మీద చూపించాడు. 6 బాల్కే 6 సిక్స్లు. ఆ మ్యాచ్ తర్వాతే, అలిగిన తర్వాత అది, ఆ మ్యాచ్ అలిగిన తర్వాత మ్యాచే. మా ఆడు మంచి బౌలరే స్టువర్ట్ బ్రాడ్, మంచి బౌలరే. ఫస్ట్ బాల్ వేసాడు, 6 కొట్టాడు. ఫ్లెంటాఫ్ వచ్చాడు, ఒరే అలాగేస్తాడు బాల్, ఇలాగే అన్నాడు. ఎలాగేసిన 6ఏ. 6 సిక్స్లు స్టేడియంకి 6 వైపులు కొట్టాడు. అదే హైలైట్. ఫాస్టెస్ట్ 15 ఫస్ట్ క్లాస్ హిస్టరీ యువరాజ్ సింగ్. 12 బాల్స్కి 50, 6 6 36. అప్పటికే 6 బాల్స్కి 14 కొట్టున్నాడు. కరెక్ట్గా 12 బాల్కి 50. ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలో. అలా ఫైనల్కి వచ్చేసారు. ఫైనల్లో బాగా పెర్ఫామ్ చేశారు బ్యాటింగ్లో. బౌలింగ్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. 16వ ఓవరు హర్భజన్ సింగ్ వేశాడు. మిస్బాబుల్ హక్ అని ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు పాకిస్తాన్, హ్యాట్స్ ఆఫ్, చాలా అద్భుతంగా ఆడాడు ఆ రోజు. ఆ మ్యాచ్లో ఆ ఓవర్లో 16వ ఓవర్లో 30 ఎన్నో కొడిచాడాడు. అప్పటి వరకు మ్యాచ్ మన వైపు ఉంది, సడన్గా వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. అందరూ టీవీలు ఆపేశారు పోద్దని. కానీ సుడి ఉంది ఇక్కడ. ఆ సుడి పేరే ఎంఎస్ ధోని. ఎంఎస్ అంటే పూర్తి పేరు, ఐ క్యాప్ట్ హిమ్ యాజ్ ఏ మిస్టర్ సుడిగాడు ధోని, ఎంఎస్ కదా. అంతే, వాడికి నక్క తోక తొక్కొచ్చాడండి కెప్టెన్సీగా. 5 పరుగుల తేడాతో గెలిచాం తెలుసా అండి. ఆడు కనుక డిఫరెంట్ షాట్ ఆ రోజు ఆడకపోతే మిస్బాబుల్ హక్ కొట్టేద్దరు. జోగీందర్ శర్మను బౌలరు, 20వ ఓవర్. శ్రీశాంత్ క్యాచ్, సంబరాలు మొదలు. అద్భుతమైన ట్విస్ట్ ఏడో తెలుసా అండి, వినాయక చవితికి ఆ రోజు నవరాత్రులు పూర్తయ్యండి. ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చెయ్యాల, ఎవడూ తీయలేదు. ఆ రోజు ఓడిపోతే మరి తీరు. గెలిచిన తర్వాత సంబరాలు జరిగాయండి, మామూలుగా కాదు. విశాఖపట్నం మారు మోగిపోయింది, ప్రత్యక్ష సాక్షి. నిజంగానండి. ఆర్కే బీచ్లో కావచ్చు, నిమజ్జనం చేసిన దగ్గర కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ఎవడు ఆపలే. వినాయకుడి చేతిలో ఏముండాలి సాధారణంగా? తీశారు జెండాలు, బ్యాట్లు, జెండాలు. నిజమండి, చాలా అద్భుతంగా సంబరాలు చేశారు, చాలా అద్భుతం. వరల్డ్ కప్ అంటే ఆశామాషి అండి. 83 తర్వాత వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండో వరల్డ్ కప్ అదే మనకి 2007. ఆ తర్వాత ఐసీసీ ప్రకటన ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ T20 వరల్డ్ కప్ నిర్వహిస్తామని చెప్పారు. అంటే నెక్స్ట్ 2009. 2009లో ఇంగ్లాండ్ హోస్ట్ చేస్తే ఎవరు గెలిచారు? ఎవరిని ఓడించి? శ్రీలంకను. రెండో వరల్డ్ కప్ని కసి తీర్చుకుని పాకిస్తాన్ గెలిచింది. నెక్స్ట్ 2010 మూడోది. అదేంటి సార్ 2 సంవత్సరాలకు ఒకసారి అన్నంటే 2011లో వన్డే వరల్డ్ కప్ ఉంది కదండి, అందుకోసమని 1 సంవత్సరం ముందుకు జరిపేసి 2010లో చేశారు. దీన్ని ఎవరు నిర్వహించారు? వెస్టిండీస్ నిర్వహిస్తే ఎవరు గెలిచారు? ఎవరిని ఓడించి?
ఆస్ట్రేలియాని ఓడించి. చూడండి, ఇక్కడ క్రికెట్కు పుట్టినీళ్ళైన ఇంగ్లాండ్కి ఇదే తొలి వరల్డ్ కప్ అండి. ఫస్ట్ వరల్డ్ కప్ కాలింగ్వుడ్ కెప్టెన్సీలో వచ్చింది ఇంగ్లాండ్కి. ఆ తర్వాత నెక్స్ట్ 2012లో ఎవరు నిర్వహించారు? చాలా ఇంపార్టెంట్ ఇది. శ్రీలంక నిర్వహిస్తే ఎవరు గెలిచారు? వెస్టిండీస్. ఎవరిని ఓడించి? శ్రీలంకను ఓడించి. ఆ తర్వాత 2014లో ఐదోది బంగ్లాదేశ్ నిర్వహిస్తే ఎవరు గెలిచారు? ఎవరినే? ఇండియాను ఓడించారు ఫైనల్లో. చాలా ఘోరం. ఆ రోజు కూడా మ్యాచ్ వర్షానికి గురయ్యి ఫస్ట్ బ్యాటింగ్ మనకు వచ్చిందండి. తక్కువ పరుగులు చేసాం, శ్రీలంక బీట్ చేసింది. నెక్స్ట్ 2016లో ఆరోది ఎవరు నిర్వహించారు? ఇండియాలో జరిగింది. ఎవరు గెలిచారు? వెస్టిండీస్ గెలిచింది. వెస్టిండీస్ గెలిచింది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 2016 వరల్డ్ కప్ జరగడానికి ముందు, T20 వరల్డ్ కప్ జరగడానికి ముందు నేను చాలామందికి ఇలా క్లాస్లో చెప్తూ స్టూడెంట్స్ అందరికీ చెప్పాను, 2016లో T20 వరల్డ్ కప్ని ఒక దేశం గెలవబోతుంది అని చెప్పానండి. కానీ నేను చెప్పింది జరగలేదు. ఇప్పుడు నేను చెప్పింది జరిగిందంటే మీరు నమ్ముతారు కదా, కానీ నేను చెప్పింది జరగలేదు. అదే జరిగితే ఈ ఫీల్డ్ వదిలేసి కిందన శిలక జోసిని చెప్పుకుందాం అనుకోండి, శిలక దొరకలే. నిజమేనండి. నేను 2016 T20 వరల్డ్ కప్ని బంగ్లాదేశ్ గెలుస్తుంది అని చెప్పాను. ఎవరు గెలుస్తారని? కానీ గెలిచింది ఎవరు? వెస్టిండీస్. బంగ్లాదేశ్. సార్ మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి బంగ్లాదేశ్ గెలుస్తుందని? నేను చెప్పిన తర్వాత బంగ్లాదేశ్ ఇండియాను ఒకసారి ఓడించింది, ఆస్ట్రేలియాను ఒకసారి ఓడించింది, పాకిస్తాన్ ఒకసారి T20లో ఓడించింది. నేను చెప్పింది నిజమవబోతుంది రోయ్ అనుకున్నాను, కానీ జరగలే. ఎందుకు నేను చెప్పానంటే, ఫస్ట్ ఎవరు హోస్ట్ చేశారమ్మా? సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేసింది. ప్రపంచంలో మేటి క్రీడాకారులు ఉన్న అత్యంత దరిద్రగొట్టి జట్టు అది. అద్భుతమైన క్రీడాకారులు ఉంటారు ఆ జట్టులో, కానీ ఒక్క వరల్డ్ కప్ ఇప్పటివరకు గెల్లే. అది సౌత్ ఆఫ్రికా. దాన్ని వదిలేయండి. రెండో వరల్డ్ కప్ని ఎవరు నిర్వహించారు? ఇక్కడ ఎవరు గెలిచారు? ఇక్కడ ఎవరు నిర్వహించారు? ఇక్కడ ఎవరు గెలిచారు? ఇక్కడ ఎవరు నిర్వహించారు? ఇక్కడ ఎవరు గెలిచారు? ఇక్కడ ఎవరు నిర్వహించారు? మరి ఎవరు గెలవాలా? గెలాలి కదా. మరి గెలలేదే. అంటే ప్రీవియస్గా నిర్వహించిన జట్టు నెక్స్ట్ ప్రపంచ కప్ని గెలుస్తుంది. ఎక్కడ వరకు? ఇక్కడ వరకే. ఇక్కడ మారిపోయాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు గెలిచారు? ఎవరిని ఓడించి? ఇంగ్లాండ్ పాపం ఆ రోజు అలా కాలరాత్రి, అందులోనే బెన్ స్టోక్స్కి, కార్లోస్ బ్రాత్వైట్ 21 పరుగులు కొట్టాలి లాస్ట్ ఓవర్కి. వరుసగా 4 సిక్స్లు కొట్టాడు. వరుసగా 4 సిక్స్లు కొట్టి వరల్డ్ కప్కి రెండో వరల్డ్ కప్ అందించాడు వెస్టిండీస్కి బ్రాత్వైట్. చూడండి, ఆడు అయిపోయిన తర్వాత విలేకరులు అడిగారు, జర్నలిస్టులు అడిగారు, అదేంటి సార్ మీరు అంత ఊపులో కొట్టేశారంటే ఆడేం చెప్పాడు తెలుసండి? ఆ ఊపు నేను 36 అయినా కొట్టేస్తానని చెప్పాడు. అంటే మరొక 2 సిక్స్లో గెలిచారు కదా. ఆడేం చెప్పినా చెల్లుతుంది. ఎర్రోడు అయితే హరిశ్చంద్రుడు ఇంగ్లీష్లో పద్యాలు తీసాడట. అంతే కదా, మనకు తెలుగు పద్యాలు అర్థం అవ్వవు, ఇంక ఇంగ్లీష్ పద్యాలు. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ నుంచి మనకి ఒక అద్భుతం జరుగుతుంది. 2016 తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా T20 వరల్డ్ కప్ కూడా 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందని ప్రకటించి 2020 నెక్స్ట్ టోర్నమెంట్ ఏమవుతుంది? 4 ఏళ్ళు అంటే 2020 ఎన్నోది? 7వది ఆస్ట్రేలియాలో జరుగుతుంది అని ప్రకటించింది ICC. కానీ కోవిడ్ కారణంగా ఇది జరగకపోవడంతో 2021లో 7వ టోర్నమెంట్ని దుబాయ్లో నిర్వహించారు. ఆ తర్వాత 2022లో ఇక్కడ నిర్వహించాల్సిన ఆస్ట్రేలియాకి 2022లో నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. 2022 తర్వాత మళ్ళీ 2024 అలా షెడ్యూలు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను 13 వన్డే వరల్డ్ కప్పులు జరిగాయి, 6 జట్లు గెలుచుకున్నాయని. ఇప్పటి వరకు మనకి జరిగినటువంటివి 8 T20 ప్రపంచ కప్పులు. ఈ 8 T20 ప్రపంచ కప్పుల్ని కూడా ఇందాక చెప్పిన 6 దేశాలే గెలుచుకున్నాయి, ఇంకేవిది లేవు. ఆస్ట్రేలియా గెలుచుకుంది, ఇండియా గెలుచుకుంది, వెస్టిండీస్ గెలుచుకుంది, శ్రీలంక గెలుచుకుంది, పాకిస్తాన్ గెలుచుకుంది, ఇంగ్లాండ్ కూడా గెలుచుకుంది. అక్కడ 6, ఇక్కడ 6. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఎలా రావచ్చు అంటే, T20 వరల్డ్ కప్ను 2 సార్లు, వన్డే వరల్డ్ కప్ను 2 సార్లు గెలిచిన ఏకైక దేశం వెస్టిండీస్. అది 2 సార్లు వచ్చింది,
ఇది 2 సార్లు వచ్చింది అంతే. మిగతావన్నీ సింగిల్లే. ఒక ఆస్ట్రేలియా అక్కడ 6, ఇక్కడ 1. అలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ రెండింటినీ కలిపి ఒకే క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ 2007 రాశారు కదా. నెక్స్ట్ 2022 1లో జరిగింది, 20 జరగలేదండి. మళ్ళీ మామూలు అయిపోయింది, 2 ఇయర్స్కి ఒకసారి షెడ్యూల్ వచ్చింది. బిజీ షెడ్యూల్ లేదు. ఆ బిజీ షెడ్యూల్ ఎందుకు అన్నది కూడా చెప్తాను మీకు, రాయండి. మళ్ళీ ఎందుకు బిజీ షెడ్యూల్ పోయిందో కూడా చెప్తాను, రాయండి. 21 అండి, 7th 1 అంటే జరగాల్సింది ఇక్కడ కోవిడ్ కారణంగా జరగకూడదు. 21లో జరిగింది, కానీ 21 వరల్డ్ కప్ అని చదవాలి, దాన్ని 20 అని చదవకూడదు. దుబాయ్ అదే ఆస్ట్రేలియా గెలిచిందండి దాన్ని. 2021 ఆస్ట్రేలియా. నేను చెప్తానండి, ఇది టేబుల్లో చెప్తాను. 2007 రాశారా. నెక్స్ట్ రెండోది రాయండి, 2021. మీరు మధ్యలో ఇవన్నీ రాయొద్దండి, మీకు అర్థమవుతుందని చెప్పాను నేను, టేబుల్లో రాయకూడదు. రాశారా. 2021 7th 1 యుఏఈ మరియు ఒమన్. యుఏఈ అండ్ ఒమన్. యుఏఈ అండ్ ఒమన్. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ న్యూజిలాండ్. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ న్యూజిలాండ్. నెక్స్ట్ 2022 2022 8th 1 2022 8th 1 ఆస్ట్రేలియా హోస్ట్. విన్నర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ కూడా 2 వచ్చినాయండి, కానీ అది ఒక్కటి గెలిచింది, అది చూసుకోండి. విన్నర్ ఇంగ్లాండ్. రన్నర్ పాకిస్తాన్. నెక్స్ట్ 2024 మళ్ళీ వరల్డ్ కప్కి రెడీ అవ్వండి, ఐపీఎల్ అవగానే. 2024 9th వెస్టిండీస్ అండ్ యూఎస్ఏ. ఫస్ట్ టైం అమెరికా క్రికెట్లోకి వచ్చిందండి, 9th ఎడిషన్. వెస్టిండీస్ అమెరికా. 2026 10th ఎడిషన్. ఇండియా అండ్ శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక. 2028 ఐసీసీకి ఏం పని లేదు. 11th ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. 2030 12th ఎడిషన్. 2030 12వ. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ ఐర్లాండ్. 4 దేశాలు. ఐర్లాండ్. ఈ 4 దేశాలని ముద్దుగా ఏమని పిలుస్తారు? యూకే అంటారు. యునైటెడ్ కింగ్డమ్. యూకే అంటారు 4 దేశాలు. గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ యూకే. అందులో ఐర్లాండ్ తీసేసి 3 దేశాలు ఉంటే బ్రిటన్ అంటే 3 దేశాలమ్మ. యూకే అంటే 4 దేశాలు. రైట్. నెక్స్ట్ సైడ్ హెడింగ్. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్రికెట్. చెప్పానా? మళ్ళీ రాయండి, పర్లేదు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ఉమెన్, మహిళలు. ఐసీసీ వన్డే క్రికెట్ ఫర్ ఉమెన్, వన్డే వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ఉమెన్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్రికెట్. నెంబర్ 1 1973. ఏది ముందు జరిగిందండి, మెన్నా ఉమెనా? ఉమెన్. ఎక్కడి నుంచో వచ్చిందండి, లేడీస్ ఫస్ట్ అని. ఫస్ట్ ఎడిషన్. ఇంగ్లాండ్ హోస్ట్. ఇంగ్లాండ్. విన్నర్ ఆల్సో ఇంగ్లాండ్. విన్నర్ ఇంగ్లాండ్. రన్నర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ 2022 12th 12వ. న్యూజిలాండ్ హోస్ట్. న్యూజిలాండ్. విన్నర్ ఆస్ట్రేలియా.
రన్నర్ ఇంగ్లాండ్. 2025 13th 25 13th ఇండియా. ఇప్పటి వరకు ఉమెన్ వరల్డ్ కప్ని భారత్ ఒక్కసారి కూడా గెలుచుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్కి వెళ్ళింది కానీ ఫైనల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ కప్ అయితే లేదు. నెక్స్ట్ సైడ్ హెడింగ్, ఐసీసీ T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ఉమెన్. మళ్ళీ ఇది అయిపోయింది అనకండి. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్, T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ఉమెన్. నెంబర్ 1 2009 ఫస్ట్ ఎడిషన్, ఇంగ్లాండ్. విన్నర్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్. విన్నర్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్. 2023 లేటెస్ట్, 2023 8th one, సౌత్ ఆఫ్రికా హోస్ట్ దక్షిణాఫ్రికా. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. నెక్స్ట్ 2024 2024 9th one, బంగ్లాదేశ్ హోస్ట్. 2026 10th one, ఇంగ్లాండ్. రైట్, థర్డ్ హెడింగ్, ఐసీసీ Under-19 వన్డే వరల్డ్ కప్. ఐసీసీ Under-19 వన్డే ప్రపంచ కప్, Under-19 వన్డే ప్రపంచ కప్. నెంబర్ 1 1988 ఫస్ట్ ఎడిషన్, ఆస్ట్రేలియా హోస్ట్. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ పాకిస్తాన్. నెక్స్ట్ 2022 14th వెస్ట్ ఇండీస్ హోస్ట్, వెస్ట్ ఇండీస్. విన్నర్ ఇండియా, రన్నర్ ఇంగ్లాండ్. విన్నర్ ఇండియా, రన్నర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ 2024 15th సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ 2026 16th జింబాబ్వే అండ్ నమీబియా. జింబాబ్వే అండ్ నమీబియా. నెక్స్ట్ సేమ్ సైడ్ హెడింగ్ ఫర్ ఉమెన్, ఐసీసీ Under-19 మహిళల వన్డే ప్రపంచ కప్. వన్డే ప్రపంచ కప్. నెంబర్ 1 సారీ T20 అమ్మ, వన్డే కాదు ఇది, T20 సారీ, ఉమెన్కి లేదు Under-19లో. T20 వన్డే కాదు, T20 Under-19 కాకపోతే వన్డే కాదు, T20 2020 T20. నెంబర్ 1 2023 ఫస్ట్ ఎడిషన్, లేటెస్ట్గా జరిగింది, సౌత్ ఆఫ్రికా. విన్నర్ ఇండియా, విన్నర్ ఇండియా. మహిళల జట్టు పరంగా తీసుకుంటే తొలి వరల్డ్ కప్ ఇదే మనకి, ఇంకెక్కడా ఏం రాలే. T20 Under-19. నెక్స్ట్ రన్నర్ ఇంగ్లాండ్. 2025 సెకండ్ ఎడిషన్,
మలేషియా అండ్ థాయిలాండ్. మలేషియా అండ్ థాయిలాండ్. 2027 బంగ్లాదేశ్ అండ్ నేపాల్. బంగ్లాదేశ్ అండ్ నేపాల్. రైట్, నెక్స్ట్ సైడ్ హెడింగ్, లాస్ట్ వన్ ఇన్ క్రికెట్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీ. Number 1, 1998 first edition. Bangladesh host. Bangladesh. Winner South Africa. One day format and Champions Trophy ante. Runner West Indies. Runner West Indies. నెక్స్ట్ 2017 లేటెస్ట్ ఎడిషన్ అదే. 2017 8th వన్. ఇంగ్లాండ్ అండ్ వేల్స్, రెండు దేశాలు, ఇంగ్లాండ్ మరియు వేల్స్. విన్నర్ పాకిస్తాన్. రన్నర్ ఇండియా. ఘోరమైన ఓటమి మనం ఆ రోజు. నెక్స్ట్ 2025 2025 9th ఎడిషన్ పాకిస్తాన్. 9th ఎడిషన్ పాకిస్తాన్. 2029 10th ఎడిషన్ ఇండియా. రైట్, ఇక్కడ ఇందాక చెప్పాను చూడండి, T20 అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని, తర్వాత అది మరలా 4 years అని ప్రకటించి మరలా 2 yearsకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇప్పుడు మీరు చివరి రాసిన లాస్ట్ది. ఇక నుంచి ఒక ప్రకటన చేసింది 2013లో ఐసీసీ. 2017లో 2013లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ చివరిది. ఇక భవిష్యత్తులో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో 2017 నుంచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్స్ని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో భాగంగా 2017లో మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లోను, 2021లో రెండో టెస్ట్ ఛాంపియన్షిప్ ఇండియాలోను జరుగుతుందని షెడ్యూల్ ప్రకటించింది. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగలేదు. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 5 టెస్టుల్లో టాప్ 5 ర్యాంకింగ్లో ఉన్నటువంటి 5 జట్లని తీసుకొని టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహించాలనుకుంది. కానీ అది జరగక, టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే జరుగుతోంది, ఇండివిజువల్ టోర్నమెంట్ అయితే జరగడం లేదు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఎలా జరుగుతుంది? సభ్యత్వం కలిగిన ఐసీసీ సభ్యత్వం కలిగిన టెస్ట్ హోదా కలిగిన అన్ని దేశాలు టెస్టులు ఆడతాయి ఒక సంవత్సరంలో. ఆ టెస్టుల్లో సాధించిన విజయాలు పాయింట్ల ఆధారంగా 2 జట్లని ఫైనల్కి వెళ్ళినట్టుగా ప్రకటించి ఆ 2 జట్లని ఫైనల్ ఆడించి ట్రోఫీ ఇస్తున్నారు. అలా మనకి ఎప్పటి వరకు 2 టెస్ట్ ఛాంపియన్షిప్స్ జరిగితే 2 టెస్ట్ ఛాంపియన్షిప్స్కి భారత్ ఫైనల్కి చేరి 2 సార్లు ఓడిపోయింది. 2021లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతిలో, 2023 టెస్ట్ ఛాంపియన్షిప్స్లో ఆస్ట్రేలియా చేతిలో 2 సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్స్లో ఓడిపోయాము. రాలేదు మనకి టెస్ట్ ఛాంపియన్షిప్. దీంతో ఆస్ట్రేలియా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. వన్డే ప్రపంచ కప్ని, T20 ప్రపంచ కప్ని, ఛాంపియన్స్ ట్రోఫీని, టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలిచిన తొలి దేశంగా నిలిచింది. న్యూజిలాండ్ ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలిచింది, కానీ దానికి ఏ వరల్డ్ కప్పు రాలేదు, ఏ ప్రపంచ కప్పు రాలేదు. దాంతో ఆస్ట్రేలియా బికేమ్ ద ఫస్ట్ టీమ్ 4 రకాల ఛాంపియన్షిప్స్ని గెలిచినటువంటి దేశంగా నిలిచింది అది. కాబట్టి దాని స్థానం అది ఉండడం వలన టెస్ట్ జట్లకి ఎక్కువగా బిజీ ఉంటుంది. కాబట్టి ఆ బిజీ షెడ్యూల్ వలన ఈ ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసేసి T20 వరల్డ్ కప్ని 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రకటించడం, ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ జరగకపోవడము, మరలా ఇది 2 సంవత్సరాలకు ఒకసారి కొనసాగుతుంది అంతే. అలాగే 2009 నుంచి మహిళల T20 ప్రపంచ కప్ స్టార్ట్ అయింది. ఇది 2016 వరకు కూడా పురుషుల T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగితే మహిళలది కూడా అక్కడే జరిగింది.
ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఇక్కడ 2016 మన ఇండియాలో ఫైనల్ జరుగుతున్నప్పుడు వెస్టిండీస్కి ఇంగ్లాండ్కి జరుగుతున్నప్పుడు అప్పటికే వెస్టిండీస్ మహిళల జట్టు గెలిచి స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూశారు. ఆ 2016 మహిళల T20 ప్రపంచ కప్ని వెస్టిండీసే గెలిచింది, పురుషుల T20 ప్రపంచ కప్ని కూడా వెస్టిండీసే గెలిచింది. అప్పటికి వాళ్ళు గెలిచి వచ్చేసారు. ఎక్కడ అంటే 2009 నుంచి 2016 వరకు పురుషుల T20 ప్రపంచ కప్ ఏ దేశంలో జరిగితే మహిళలది కూడా అక్కడే జరిగింది. తర్వాత షెడ్యూల్ మారింది, కోవిడ్ ఈ లక్షణాలన్నీ. మరలా బిజీ షెడ్యూల్ తగ్గడం వలన ఛాంపియన్స్ ట్రోఫీని 2017లో నిర్వహించడం, 2017 తర్వాత 2021లో కోవిడ్ రావడం, మరలా 2025లో పాకిస్తాన్కి షెడ్యూల్ ఇచ్చారు. మేబీ అక్కడ జరగకపోవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ అంటే భారతదేశం ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మొన్న జరిగిన ఆసియా కప్ కూడా అంతే కదండి. ఆసియా కప్ సెప్టెంబర్లో జరిగింది కదా, మనమే గెలిచాం. ఆసియా కప్పు ఒరిజినల్గా పాకిస్తాన్లో జరగాలి, కానీ మేము రామని చెప్పారు, సెక్యూరిటీ రీజన్స్. దాంతో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా ఇలా నిర్వహించుకోవడం జరిగింది తప్ప పాకిస్తాన్ అయితే వెళ్ళలేదు. కాబట్టి ఇది షెడ్యూల్.